ఇంకొక చాలామంది ఆరోపణ ఏంటంటే అది ఆర్ఎస్ఎస్ అన్నది ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యంలో ఉంటుంది. రెండో ఆరోపణ ఇది బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఉంటుంది, ఇది దళితులకు దూరంగా ఉంటుంది, అంటే కుల వ్యవస్థను ప్రోత్సహిస్తుంది ఆర్ఎస్ఎస్ అని తరచుగా అంటూ ఉంటారు మీడియా హౌసెస్ కానీ, వామపక్షం కానీ, కొన్ని పార్టీలు కానీ, కొన్ని సంస్థలు కానీ. దీనిపైన మీ వివరణ ఏంటి? అలా అంటున్నటువంటి వాళ్ళు ఒక 200 మందితోటి ఒక ఊరేగింపు తీయాలి, డబ్బులు ఇవ్వకుండా 200 మంది దళితులను, 200 మంది ఫలానా వాళ్ళు అనుకున్నటువంటి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను ఎటువంటి ప్రలోభను ఆకర్షణ లేకుండా 200 మందితోటి ఒక ఊరేగింపు తీయగలిగి ఒక సభను నిర్వహించగలిగితే వాళ్ళకి అనే హక్కు ఉంటుంది. ఈరోజు ఆర్ఎస్ఎస్లో దళితులు లేరు, లేకపోతే ఆర్ఎస్ఎస్లో ఒక కులపు ఆధిపత్యం ఉందని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్ఎస్ఎస్ తెలియదు ఫస్ట్. రెండవది ఇక్కడ ఒక విషయం మిమ్మల్ని అడగాలి, ఆర్ఎస్ఎస్లో కుల ప్రస్తావన ఉంటుందా అని చెప్పండి. ఏ రోజు లేదు, ఏ రోజు కూడా లేదు. కుల ప్రస్తావన ప్రాంతీయ ఫలాన్ని మీరు ఆంధ్రానా, తెలంగాణనా, రాయలసీమనా ఈ ప్రస్తావన తీసుకుని రారు అని నేను విన్నాను. రాదు, ఆర్ఎస్ఎస్లో అవేమీ లేవు. ఆర్ఎస్ఎస్లో ఆ రకమైన ఆలోచన లేదు. ఆర్ఎస్ఎస్లో రోజు చేసే ప్రార్థనలోని చిట్ట చివరి వాక్యం ఏంటంటే భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. మధ్యలో తెలంగాణ మాత, ఆంధ్ర మాత, ఇంకో మాత, మహబూబ్ నగర్ మాత, నల్గొండ మాత, లేకపోతే బోధన్ మాత, లేకపోతే అనకాపల్లి మాత ఉండదు. ఇక్కడ ఒకటే మాత, అది భారత మాత. అయితే దళితులకు వ్యతిరేకం కాదు అంటారు. ఆర్ఎస్ఎస్ హిందువుల కోసం పనిచేసే సంస్థ. హిందువుల కోసం పనిచేసే సంస్థలో హిందువులు అన్నటువంటి అందరూ ఆర్ఎస్ఎస్లోకి వస్తారు. అసలు దళితులు అన్న పదము సరైన పదం కాదు. ఎందుకంటే వాళ్లకు ప్రభుత్వము ఇచ్చినటువంటి పేరు షెడ్యూల్డ్ కులాలు. అధికారికంగా వాళ్ళు పొందేటటువంటి సదుపాయాలు ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ కులాలను పొందుతారు. రాజ్యాంగంలో దళితులు అన్న పదం లేదు, దళితులు అనే గ్రూప్ లేదు అసలు. మరి బ్రాహ్మణుల ఆధిపత్యం అంటున్నారు. బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కడుందో చూపించండి. బ్రాహ్మణ ఆధిపత్యం ఎక్కడుంది చూపించండి. బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్నట్టయితే నరేంద్ర మోదీ బ్రాహ్మణుడా? నరేంద్ర మోదీ బ్రాహ్మణుడా? ఇంకెవరు? మీరు ఏ పేరు? యోగి ఆదిత్యనాథ్ బ్రాహ్మణుడు కాదు, ఆయన క్షత్రియుడు. మీకు ఈ రకంగా తీసుకుంటే బ్రాహ్మణుడు అయినంత మాత్రాన వాడికి ఏ బాధ్యత లభించకూడదు, వాడు అట్టడుగునే ఉండాలి అని ఎవరన్నా ఆలోచిస్తే అది తప్పు. యోగ్యత ఆధారంగా ఎవరికి సామర్థ్యం ఉందో వారు నాయకత్వం వహిస్తారు సంస్థల్లో. ఆ రకంగా చూసినట్టయితే కమ్యూనిస్టు పార్టీలో ఈరోజు వరకు జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చిన దళిత నాయకుడు పేరు ఒకటి చెప్పండి. కమ్యూనిస్టు పార్టీలో, ఈ దేశంలో అస్సలు కులాన్ని నమ్మము, మతాన్ని నమ్మము అని చెప్పేటటువంటి కమ్యూనిస్టు పార్టీలో ముస్లిము కానీ దళితుడు కానీ అధ్యక్షుడయ్యాడు ఒక్కచోట. ఇప్పుడు ఏదో మన దగ్గర ఇక్కడ వెస్లీ అని తీసుకొచ్చారు. వెస్లీ క్రైస్తవుడు, ఆయన దళితుడు కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము షెడ్యూల్డ్ కులాల స్థాయి కేవలము హిందువులకే ఉంటుంది. నువ్వు వెస్లీ అయ్యి శాంసన్ అయిన తర్వాత నీకు ఉండదు. యూ డోంట్ బిలాంగ్ టు ది షెడ్యూల్డ్ కాస్ట్. కాబట్టి ఆయన కూడా షెడ్యూల్డ్ కాస్ట్ కాదు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ది పాయింట్ ఈజ్, కమ్యూనిస్టు పార్టీ అస్సలు కులానికి వ్యతిరేకంగా మేము పోరాడతామని భుజకీర్తులు తగిలించుకునే కమ్యూనిస్టు పార్టీ ఈరోజుకి దళితుడిని జాతీయ అధ్యక్షుడిగా చేయలే. మరి ఉత్తరాది వారి పార్టీ ఆర్ఎస్ఎస్ అంటే ఉత్తరాది ఉప్పల్లి సుదర్శన్ ఎక్కడి వారు? ఆర్ఎస్ఎస్కి జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం ఉన్నటువంటి దత్తాత్రేయ హొసబాళే కర్ణాటకకి చెందినటువంటి వారు. ఈరోజు ఆర్ఎస్ఎస్కి చెందినటువంటి శ్రద్ధా జాగరణకు సంబంధించిన అఖిల భారతీయ నాయకుడి పేరు శ్యామ్ కుమార్, ఆయన మన హైదరాబాద్కి చెందినటువంటి వారు. ఈరోజు సామాజిక సమరసత కోసం దళితులు కులాల మధ్య సమన్వయం కోసం పనిచేస్తున్నటువంటి శ్యామ్ ప్రసాద్ గారు ఉన్నారు, వారు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రజ్ఞాప్రవాహకి నాయకత్వం వహిస్తున్నటువంటి వారి పేరు నందకుమార్జీ, వారు కేరళకి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి బీజేపీలో కూడా కనీసము దక్షిణ భారతదేశం నుంచి 3 అధ్యక్షులు వచ్చారు. వెంకయ్యనాయుడు వచ్చారు, అదేవిధంగా జనా కృష్ణమూర్తి వచ్చారు, బంగారు లక్ష్మణ్ వచ్చారు. కేరళలో కూడా అంటే ఉత్తరాది ఆధిపత్యం కాదు, కేరళలో కూడా శాఖలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి కదా సార్. ఈరోజు ఆర్ఎస్ఎస్ అన్నిటికన్నా బలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే అది కేరళ. కాబట్టి అది దక్షిణ భారతదేశంలో ఉంది. నిజంగా ఇది ఉత్తరాది సంస్థ అయి ఉంటే అసలు నాగపూర్ ఉత్తర భారతదేశం కాదు,
ఆర్ఎస్ఎస్ యొక్క హెడ్ క్వార్టర్ ఉత్తర భారతదేశంలో లేదు. నాగపూర్కి ఎగువన ఉన్నది ఉత్తర భారతదేశం. వింధ్యా సత్పురా పర్వతాలకు కమ్యూనిస్ట్ పైన. పార్టీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. మరి ఈ పార్టీలు దక్షిణాదివి ఎలా అవుతాయా? బై ఆర్గ్యుమెంట్. కాబట్టి ఇది దక్షిణాది ఉత్తరాది అన్నది ఈరోజు వచ్చినటువంటి ఆలోచన అండి. ఇది కొంతమంది ఈ దేశాన్ని కులం పేర, మతం పేరిట, ప్రాంతం పేరిట, వర్గం పేరిట విభజన చేయాలనుకున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అసలు ఆర్ఎస్ఎస్ ఐ థింక్ ఆర్ఎస్ఎస్ ఈజ్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ హూజ్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ ది సౌత్ ఆఫ్ వింధ్యాస్. అంటే వింధ్యా సత్పురా వింధ్యా పర్వతాలకు దక్షిణాన ఉన్నదే దక్షిణ భారతదేశం అండి. వింధ్యకు దక్షిణాన ఉన్నది దక్షిణ భారతదేశం, ఉత్తరాన ఉన్నది ఉత్తర భారతదేశం. మనకి ఉత్తరాపథము దక్షిణాపథమే ఉంది, కానీ పూర్వాపథము పశ్చిమాపథము లేదు మన చరిత్రలో. కాబట్టి ఇదంతా కాబట్టి ఆర్ఎస్ఎస్ఏ దాని హెడ్ క్వార్టరే దక్షిణ భారతదేశంలో ఉన్నప్పుడు ఇంతమంది నాయకులు దానికి దక్షిణ భారతదేశం నుంచి వచ్చినప్పుడు డాక్టర్ హెడ్గేవార్ వాస్తవానికి పూర్వీకులు కందకుర్తికి చెందిన వాళ్ళండి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తికి చెందిన వాళ్ళు హెడ్గేవార్. మీరు మరాఠీలో ఇంటి పేర్లు కర్ ఉంటాయి, ఊరి పేరుతో పాటు గావస్కర్, తెందూల్కర్, ఈ ఆగర్కర్, ఈ రకంగా కర్ అని వస్తాయి. తెలుగునాటి నుంచి వెళ్ళినటువంటి వారికి వార్ తగులుతుంది. మన్నెంవారు, ముత్తెంవారు, హెడ్గేవార్, ఇవన్నీ హిందీలో హలంత భాష కాబట్టి మన్నెంవార్, ముత్తెంవార్, హెడ్గేవార్, వజ్జల్వార్, ఈ రకంగా వార్ అయింది. తెలుగు మూలానికి చెందినటువంటి వాడు డాక్టర్ హెడ్గేవార్. కాకపోతే వారి మాతృభాష మాత్రం మరాఠీ. మాతృభాష ఏదైనా కావచ్చును. ఈరోజు తమిళనాడుకి ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసినటువంటి ఎంజి రామచంద్రన్ మాతృభాష మలయాళం. జయలలిత కర్ణాటకకి చెందింది, ముఖ్యమంత్రి అయింది. గుజరాత్కి చెందినవాడు, దేశానికి ప్రధానమంత్రి. హిందీ కాదు ఆయనకి. ఈ దేశపు హోంమంత్రి గుజరాత్ మాట్లాడతారు. ఈ దేశపు రాష్ట్రపతి ఒడియా మాట్లాడతారు. ఒడియా కూడా కాదు, సంబల్పురియా మాట్లాడతారు ఆవిడ. ఒరిస్సాలో కూడా, పశ్చిమ ఒరిస్సాలో మాట్లాడే సంబల్పురియా మాట్లాడతారు ఆవిడ. అంటే అన్ని భాషలకు చెందినవారు, అన్ని ప్రాంతాలకు కలిపి భారతదేశం అండి, అన్ని కులాలకు అన్ని అంతేనండి. వాస్తవానికి సంఘం మీద ఈ రకమైన ఆరోపణలు చేసేవాళ్ళు సంఘాన్ని దగ్గర నుంచి చూడాలి. చూడనంత వరకు సంఘం వాళ్ళకి అర్థం కాదు. సంఘం అంటే కవాతు కాదు, సంఘం అంటే పాటలు కావు, సంఘం అంటే ఇది కాదు. సంఘం అంటే ఒక భావన, జీవితాన్ని మార్చేటటువంటి ఒక శక్తి. జీవితమంతా దేశమాతకి ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం లేనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని తయారు చేసేటటువంటి కర్మాగారం ఇది, ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇది. ఇది మీరు దగ్గరకు వస్తే తప్ప అర్థం కాదు. దూరం నుంచి చాలా రకాలుగా కనిపిస్తుంది. గాంధీ హత్య, లేకపోతే మతోన్మాదము, ఇట్లాంటి రకరకాల మాటలు వినిపిస్తాయి. దగ్గరికి వచ్చి చూసి, నేను అందుకే ఇందాక కూడా విలేకరుల విషయంలో చెప్పాను, ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకోకపోవడం వారి బుద్ధిమాంద్యానికి నిదర్శనం.